వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రేషన్ కార్డుల విషయంలో కేవైసీ అప్లై చేసుకోవాలి. సో కేవైసీ గనక చేసుకుంటేనే తదుపరి స్మార్ట్ కార్డ్ అనేది ఆ కుటుంబానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ కేవైసీ ద్వారా అక్రమంగా ఉన్నటువంటి రేషన్ కార్డులని తొలగించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 14 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం, తదుపరి రేషన్ కార్డులు కూడా ఇస్తాం. కాకపోతే గతంలో ఇక్కడ రేషన్ కార్డు పెట్టుకుని ఎక్కడో విదేశాల్లో ఉన్నా కూడా వారి పేరు పైన రేషన్ తీసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి రేషన్ కార్డులను కూడా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. సరే, అప్పుడు కొందరికి రేషన్ కార్డులు ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, తర్వాత ఆర్థికంగా కావచ్చు, ఇట్లాంటి కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వారికి ఇంకా తెల్ల రేషన్ కార్డులు అనేది అవసరం లేదు. అందుకని ప్రభుత్వం కేవలం పేదవారికి మాత్రమే వైట్ రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కేవైసీ పథకాన్ని ప్రారంభించింది. సో దీనికి గతంలో 31 వరకు లాస్ట్ డేట్ ఉన్నా ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 31 వరకు సమయాన్ని కేటాయించడం అనేది జరిగింది. సో మొత్తానికి ఈ కేవైసీ పూర్తి చేయని వారికి మరోసారి ఒక హింట్ ఇచ్చింది. కేవైసీ పూర్తి చేయలేదా, మీ మొబైల్ ద్వారా క్షణాల్లోనే చేయొచ్చు. సో ఈ కేవైసీ పూర్తి చేయలేదా, మీ మొబైల్ ద్వారా క్షణాల్లో చేయొచ్చు. దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియను మొబైల్ ఫోన్లో ఆధార్, ఫేస్, ఆర్టీ, అదే మేరా ఈ కేవైసీ యాప్లను డౌన్లోడ్ చేసుకొని సులభంగా పూర్తి చేసుకోవచ్చు. మేరా ఈ కేవైసీ యాప్లో రాష్ట్రం ఎంపిక చేసుకొని ప్రాసెస్ పై క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ చేసి ఓటీపీ ద్వారా ధృవీకరణ పొందాలి. అనంతరం క్యాప్చా నమోదు చేస్తే సభ్యుల వివరాలు కనిపిస్తాయి. అనంతరం ఫేస్ ఈ కేవైసీ బటన్ పై క్లిక్ చేయాలి. కెమెరాలో ముఖాన్ని చూపించడం ద్వారా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసినట్లు స్క్రీన్ పై మెసేజ్ కనిపిస్తుంది. సో దీనికి మీరు చేయాల్సినటువంటి మెయిన్ పనులు ఏంటంటే, ఒకవేళ మీరు రేషన్ డీలర్ వరకు వెళ్ళలేరు, సో రేషన్ డీలర్ అందుబాటులో లేరు, సమయం అనేది తక్కువగా ఉంది, దీనికి సంబంధించి ఏం చేసుకోవచ్చు అంటే, ఒకటి మేరా ఈ కేవైసీ యాప్ని రాష్ట్రం ఎంపిక చేసుకొని ప్రాసెస్ పై క్లిక్ చేయండి, ఒక ప్రాసెస్. ఆధార్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా ధృవీకరణ పొందాలి, రెండో ప్రాసెస్. అనంతరం క్యాప్చా నమోదు చేస్తే సభ్యుల వివరాలు కనిపిస్తాయి, నాలుగో ప్రాసెస్. అనంతరం ఫేస్ ఈ కేవైసీ బటన్ పై క్లిక్ చేయాలి. కెమెరాలో ముఖాన్ని చూపించడం ద్వారా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసినట్లు స్క్రీన్ పై మెసేజ్ కనిపిస్తుంది. సో ఈ 5 ప్రక్రియలు కనుక మీరు చేసినట్లయితే ఈ కేవైసీకి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సో ఎవరైతే చేసుకోలేరో వెంటనే ఈ కేవైసీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.